అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మారుతి దాసరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన సొంతూరు మచిలీపట్నంలో తాను కలలుగన్న చోటనే తన కటౌట్ వెలవడం చూసి చిన్ననాటి జ్ఞాపకాలను, తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం సినీ అభిమానులను, నెటిజన్లను కదిలిస్తుంది. మారుతి తన బాల్యం గడిపిన మచిలీపట్నంలోని సిరీ కాంప్లెక్స్ వద్దకు వెళ్లినప్పటి అనుభూతిని పంచుకున్నారు. మచిలీపట్నం సిరీ కాంప్లెక్స్, ఇక్కడే నాన్నగారికి ఒకప్పుడు ఒక చిన్న అరటిపండు దుకాణం ఉండేది. ఈ థియేటర్లలో విడుదలైన అన్ని హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాడిని. ఒక్కసారైనా నా పేరు చూడాలక్కడ అని కోరుకునే వారిలో నేను ఒకరిని. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నా కటౌట్ పెట్టారు, నాన్నుంటే గర్వపడేవారు అంటూ తన చిన్ననాటి కోరికను గుర్తు చేసుకున్నారు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారంటే? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు. అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్ తోటి రాసింది ఈ సినిమా. నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి, రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా, అందుకోసం అనిపించి అడిగాక వచ్చింది. విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రెబల్ స్టార్ ప్రభాస్ ఆరడసను సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ కూడా మరింత జోష్ తీసుకొచ్చున్నాయి. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోగా, సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజమహల్ చుట్టూ జరిగే కథ, హర్రర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రేక్షకులకి మంచి మజాని అందించాయి. టీజర్ లో ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందించాయి. VFX తమన్ BGM మాత్రం టాప్ నాచ్ లో ఉంది. ఇక కెమెరా వర్క్ కూడా గ్రాండియర్ గా ఉంది. టీజర్ తో రాజాసాబ్ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ది రాజాసాబ్ మూవీకి సీక్వెల్ ఏమైనా ఉంటుందా అనే ప్రశ్నకి మారుతి స్పందించారు. పార్ట్ 2 కోసం బలవంతంగా స్టోరీని సాగదీసి రుద్దనని స్పష్టం చేశారు. మూవీ పూర్తయ్యాక చూద్దాం, పార్ట్ 2 కోసం బలవంతంగా కథ సాగదీసి రుద్దను, దానిపై ఫుల్ క్లారిటీ మాకుంది. నటీనటులకు 8 గంటల వర్క్ అనేది సాధారణం, కానీ ఈ మూవీ కోసం మేము 18 గంటలు వర్క్ చేశాం, అందుకే టీజర్ సహా ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని అగ్ర కథానాయకుడు రజనీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రజనీకాంత్తో కలిసి దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ అంకుల్ రాత్రి కన్నప్ప చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు కన్నప్ప సినిమా ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ నెల 27న మా సినిమా విడుదల కానుంది. ఆ పరమశివుడి లీలను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని మంచు విష్ణు పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై మోహన్ బాబు పోస్టు పెట్టారు. జూన్ 15తో మా సినిమా పెద్దరాయుడు విడుదలై 30 ఏళ్లైంది. అదే రోజున నా ఆప్తమిత్రుడు రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ఆయన చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ మిత్రమా అని అన్నారు.
హీరోయిన్ అమలాపాల్ నటించిన ఆమె మూవీ మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. తమిళ్లో ఆడై పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తాను న్యూడ్గా నటించిన సన్నివేశాలపై ఆమె తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, నేను నగ్నంగా నటించే సన్నివేశాన్ని 15 మంది పురుషుల సమక్షంలో చిత్రీకరించారు. అది నాకు సవాల్గా అనిపించినప్పటికీ మూవీలో ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం నటించాను. ఈ సీన్ కోసం నేను దాదాపు 20 రోజుల పాటు నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక ఈ చిత్రం విడుదల సమయంలో ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడింది. అది కొంత బాధను కలిగించింది అని అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు ధనుష్ అంతే ఆసక్తికర సమాధానం చెప్పారు. టాలీవుడ్లో దర్శకత్వం వహించాలంటే ఏ హీరోని ఎంచుకుంటారు అని ధనుష్ను ఆమె అడిగారు. దీనికి ఆయన తనకు తెలుగులో డైరెక్షన్ చేసే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సార్ను డైరెక్ట్ చేయాలనుంది అని సమాధానం ఇచ్చారు. ధనుష్ అలా చెప్పగానే ఆడిటోరియం మొత్తం ఉర్రూతలూగింది. ఫ్యాన్స్ ఈలలు కేకలతో హోరెత్తించారు. ఇక పవన్ పట్ల తన అభిమానాన్ని ధనుష్ ఇప్పటికే ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. గతంలోనూ తెలుగులో నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆయనని నేను డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నానని చెప్పడం అభిమానుల్లో ఆనందం నింపింది. మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. తాజాగా ఎల్ఎన్ఆర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికారావు నిర్మించిన ఉప్పు కప్పురము చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ఈ చిత్రానికి అని ఐవి శశి దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ తో పాటు సుహాస్ బాబు మోహన్, శత్రు మరియు తల్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ జూలై 4 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. కీర్తి సురేష్, సుహాస్ బాబు మోహన్, శత్రు మరియు తాల్లూరి రామేశ్వరి వంటి అద్భుతమైన తారాగణ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో డబ్లతో ప్రసారం చేయనున్నారు. చమత్కారం, హాస్యంతో నిండిన ఉప్పు కప్పురం ఒక సామాజిక సమస్యపై తేలికపాటి దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది. 1990 నాటి కథాంశంతో ఉప్పు కప్పురము సినిమా రూపుదిద్దుకుంది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతమైన చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలో ఈ కథ సాగుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్లో స్పెషల్ OPS 2 ఒకటి. కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ కు నీరజ్ పాండే, శివం నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో వచ్చిన ఫస్ట్ సీజన్ ఎంతగానో థ్రిల్ పంచింది. దానిలో అంతర్భాగంగా స్పెషల్ OPS 15 ఈస్ట్ ది హిమ్మత్ స్టోరీ పేరుతో తీసుకొచ్చిన 4 ఎపిసోడ్లు కూడా ఆకట్టుకున్నాయి. మొదటి సీజన్ కు మించి థ్రిల్ పంచేందుకు స్పెషల్ OPS 2 సిద్దమైంది. జూలై 11వ తేదీ నుంచి సీజన్ 2ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్స్టార్ తెలిపింది. ఈసారి హిమ్మత్ సింగ్, అతని టీం AI సైబర్ క్రైమ్ నుంచి భారత్ కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఇప్పటికే స్పెషల్ OPS లో ఉన్న వాళ్లతో పాటు కొత్తగా నటీనటులు కూడా వచ్చి చేరారు. తాహిర్ రాజ్ బాసిన్, సయామీ ఖేర్, ముజామిల్ ఇబ్రహీం, టోటా రాయ్ చౌదరి తదితరులతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ చిత్రం మొదలుపెట్టిన విషయం తెలుస్తుంది. ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు మారుతి చాలా బలంగా చెబుతున్నారు. ది రాజాసాబ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ది రాజాసాబ్ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్న ఈ చిత్రంలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తూ ఉండగా ఈ మూవీని డిసెంబర్ 5, 2025న విడుదల చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్. ఇక చిత్ర ప్రమోషన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ అంచనాలని రెట్టింపు చేస్తుంది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక అప్పటి నుండి ఇండియా అంతా రాజాసాబ్ మ్యాడ్నెస్ చూస్తుంది. ప్రేక్షకులందరికీ ఒక విజువల్ ఫీస్ట్. టీజర్ మొత్తం చితక్కొట్టేసింది. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి మంచి ప్రతిఫలం దక్కిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ సెన్సార్ బోర్డు సభ్యులను కలవనున్నట్లు వార్తలొస్తున్నాయి. సితారే జమీన్ పర్ సినిమాకు బోర్డు సూచించిన కట్స్ గురించి వారితో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టంతా అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ పైనే ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కు వెళ్లింది. జూన్ 20న సితారే జమీన్ పర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భారత్ లో దీనికి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బోర్డు దీనికి 2 సన్నివేశాల్లో కట్స్ సూచించింది. దానికి అమీర్ అంగీకరించకపోవడంతో సర్టిఫికేట్ రాలేదని సమాచారం. ఈ విషయంపై సెన్సార్ బోర్డు సభ్యులతో చర్చలు జరపనున్నారని, దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్గా సిహెచ్ ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమిషనర్గా ఉన్న డాక్టర్ హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీ చేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న సిహెచ్ ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో డాక్టర్ హరీష్ నుండి ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలను స్వీకరించారు. స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకకు సమాచార శాఖ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎండీగా వెళ్లిన డాక్టర్ హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. మెగా కోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా సోషల్ యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది ఉపాసన. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా కోడలు తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ ను కృషి చేస్తూ ఉంటుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. తాజాగా ఉపాసన ఓ ఈవెంట్ లో లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన లెఫ్ట్ హ్యాండ్ తో భలే రాస్తుందిగా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఉపాసనది మంచి హృదయమని, రామ్ చరణ్ కి తగ్గ జోడీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. తుడరం సినిమాలో టాక్సీ డ్రైవర్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నారు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. ఇటీవల ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఈయన ఇప్పుడు తన రాబోయే సినిమా కోసం రంగంలోకి దిగారు. ఆయన ప్రధాన పాత్రలో మహేష్ నారాయణ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక స్కెడ్యూల్ కోసం మోహన్ లాల్ శ్రీలంకకు పయనమైనట్లు తెలిపింది చిత్ర బృందం. కుంచాకో బోబన్, రేవతి, ఫాహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమలపై ప్రశంసలు కురిపించారు. తాను నమ్మే సిద్ధాంతాలకు, చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాఫ్ట్ గా ఉంటారని, తన సిద్ధాంతాలకు ఏదొడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మిన సిద్ధాంతాలపైన సినిమాలు తీస్తారని, అందుకే ఆయన అంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడతారా అని శేఖర్ కమలను రాజమౌళి అడగ్గా తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో కుబేరా ట్రైలర్ ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళుడు అయినప్పటికీ గజనీ, తుపాకీ తదితర సినిమాలతో టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత చిరంజీవితో, స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ సినిమాలు కూడా తీసి ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఏడాది సికిందర్ మూవీతో వచ్చారు. కానీ ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్తో మద్రాసి మూవీ చేస్తున్నారు. మురుగదాస్ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి సోమవారం జరిగింది. అయితే ఇది మురుగదాస్ కూతురు దివ్య హల్దీ వేడుక అని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సరే, అసలు విషయానికి వస్తే ఈ వేడుకలో మురుగదాస్ డ్యాన్స్తో అదరగొట్టేశారు. కూతురు కొడుకుతో కలిసి రీసెంట్ ట్రెండీ సాంగ్ కనిమా పాటకు స్టెప్లేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలీవుడ్కు చెందిన ఒక నటుడితో సినిమా సెట్లోనే తన పెళ్లి జరిగిందంటూ కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రచారంపై నటి జెనీలియా స్పందించారు. ఆయా వార్తలు ఎవరో సృష్టించారో తనకు తెలుసన్నారు. వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, నేను గతంలో ప్రాజెక్టు కోసం కలిసి వర్క్ చేశాం. ఆ సినిమా సెట్లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. అది కేవలం ప్రచారం మాత్రమే, అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పిఆర్లు ఇలాంటి వార్తలను సృష్టించారు. కాబట్టి ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి అని జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
చెన్నైలోని నదీఘర్ సంఘం అంటే సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐకానిక్ భవనం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ విషయాన్ని వీడియో ద్వారా నదీఘర్ సంఘం వెల్లడించింది. టీనగర్లో హబీబుల్లా రోడ్లో 18 గ్రౌండ్స్లో నిర్మితమవుతున్న ఈ భవనం సినీ కళాకారులకు కొత్త గుర్తింపుగా మారనుంది. 1952లో స్థాపితమైన నదీఘర్ సంఘం నటులకు సేవలందిస్తూ వస్తుంది. ఈ కొత్త భవనంతో మరికొన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 2017లో విశాల్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ శంకుస్థాపనలో పాల్గొన్నారు. కానీ కోవిడ్ చట్టపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పనులు ఆగిపోయాయి. 2024 ఏప్రిల్లో మళ్లీ పనులు ప్రారంభమై ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి. కమల్ హాసన్, విజయ్, ధనుష్, కార్తీ ఒక్కొక్కరు 1 కోటి, అలాగే శివకార్తికేయన్ 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. బ్యాంకు రుణంతో పాటు ఈ సాయం వల్ల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. ఈ భవనంలో 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల మ్యారేజ్ హాల్, 300 సీట్ల మినీ హాల్ ఉంటాయి. ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం అత్యాధునిక సౌకర్యాలు కూడా రానున్నాయి. ఈ భవనం సంఘం సభ్యులకు ఆదాయాన్ని, సినీ పరిశ్రమకు కొత్త గౌరవాన్ని తెస్తుంది. గతంలో నడిగర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పూచి మురుగన్ మాట్లాడుతూ 2025 చివరి నాటికి భవనం పూర్తవుతుందని చెప్పారు. విశాల్ కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వివాహం చేసుకోనని చెప్పారు. ఇది ఆయన నిబద్ధతను చూపిస్తుంది. ఈ భవనం తమిళ సినిమాకి కొత్త మైలురాయి కానుంది. పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినానండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో ఆఫ్ కోర్స్ అంటే వి వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది. బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్. అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ, డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నాను, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు, డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు. బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం, ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్గా
పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు, అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని, నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజాసాబ్ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.